నమస్కారం, నా పేరు రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కాకినాడలో వందలాది మంది నిరుద్యోగులు, ముఖ్యంగా రేపు వీళ్ళందరూ భవిష్యత్తులో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోవాల్సిన ఉద్యోగులు ఈరోజు రోడ్ల మీద ఎర్రని ఎండలో గొంతెత్తి గొంతారేలాగా నిలదీస్తూ ఉన్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వం ఎలాగో దాని ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించలేక 3 ఏళ్ళని తాత్పర్యం చేసింది. మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేసిందని చెప్పి మేము అందరం కూడా మీకు కోటేశాం. కానీ 10 నెలలు కాస్తా ఉన్నా నిజంగా ఆ ప్రభుత్వం లాగే మీ ప్రభుత్వం కూడా ఈరోజు నిరుద్యోగుల్ని న్యాయవంతం చేసే విధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక తలుచుకుంటే కోర్టు కేసులు పెద్ద సమస్య కాదు, ఒక చిటికీలో అయిపోద్ది. అందుకని మీరు వెంటనే చిటికేయాలి. లోకేష్ గారు, హోంమంత్రి గారు జోక్యం చేసుకోవాలా. ఈరోజు దాదాపు వేల సంఖ్యలో నిరుద్యోగులు కాకినాడలో రూముల్లో ఉంటూ 3 పూటల్లో ఒక పూట తినక అనేక అనారోగ్యాల పాలవుతూ కుటుంబాన్ని పెట్టి విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కనీసం ఏదో ఒక మాట చెప్పండి. ఈరోజు వెబ్నోట్ విడుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం. వెంటనే పెండింగ్ కేసులన్నింటినీ కూడా పరిష్కారం చేయాలా, క్లియర్ చేయాలా. తక్షణమే మెయిన్స్కు ఈరోజు వెబ్నోట్లో హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రిక్రూట్మెంట్ బోర్డు వెంటనే దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణమే కనుక ఈ పీసీ నిరుద్యోగులకు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. ఇప్పటికే నంద్యాల, ఇప్పటికే కర్నూలులో ఆందోళన చేస్తాం. ఇది ఈరోజు కాకినాడ జరుగుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోక ముందే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈరోజు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం.